రాక్షస సంహారం కోసం రాముణ్ణి తనతో పంపమనే మాట విశ్వామిత్ర మహర్షి నోటి నుండి వినబడినంతనే ఆ రాజశార్దూలుడు కొద్దిసేపు కదలకుండా బిగుసుకుని పోయాడు. మెల్లగా స్పృహ తెచ్చుకొని బ్రతిమాలుతున్నట్లు ఆ కౌశికమునికి ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. నా రాముడికి యుద్ధార్హమైన వయసింకా రాలేదు. పెద్ద కొడుకు ధర్మప్రధానుడు కదా, అందువలన మీరు రాముణ్ణి తీసుకుపోవలదు. బలశాలులైన ఆ రాక్షసులు రావణుడి ఆదేశాన్ని బట్టి యజ్ఞ విధ్వంసం చేస్తున్నారంటారు కదా, ఆ రావణుణ్ణి పడగొట్టగల జీవి ఈ ముల్లోకాలలో ఎవడైనా ఉన్నాడా? యుద్ధమున అనుభవము లేని పసివాణ్ణి క్రూర రాక్షసుల మీదికి పంపటమా? స్వామీ, ఇది నా వల్ల కాగల పని కాదు. రాజు నుండి వినవచ్చిన ఇట్టి మాటలతో ఆ బ్రాహ్మణేంద్రునిలో బహుతీవ్రమైన కోపం ప్రవేశించింది. ఉవ్వెత్తున జ్వలిస్తున్న పరమ పవిత్ర యజ్ఞాగ్నిలో నేతితో తడిపిన సమిధలను తోడుపెట్టినట్లు ఆ మహర్షి జ్వాల ఉవ్వెత్తున ఎగబడలేచింది.